సంకీర్తనలు కానివ్వండి, త్రయాహాలకి, సప్తాహాలకి అన్నిటికీ నిలవగా ఇంత మంచి మందిరాన్ని మనకి విరాళంగా ఇచ్చినటువంటి నందివాడ శేషమాంబ గారి గురించి చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా నందివాడ శేషమాంబ గారి మందిరంలో, కుసుమహరనాథుల మందిరంలో ఫలానా కార్యక్రమం జరుగుతోంది అని కూడా అందరికీ మెసేజ్లు పంపడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి వివరణ కోసం అలా చేస్తున్నాము. ఇప్పుడు నందివాడ శేషమాంబ గారి గురించి ఒక 4 మాటలు చెప్పదలుచుకున్నాము. నందివాడ అంటే మనం ఒక పుస్తకం చదువుతూ ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందిరాలు అవన్నీ ఎప్పుడప్పుడు ఎలా ఏర్పడ్డాయి, వాటి వెనుక ఉన్నటువంటి చరిత్ర, వాటి వెనుక చేసిన మన భక్తులు చేసినటువంటి కృషి, వాళ్ళు కష్టపడిన విధానం అవన్నీ కూడా అంటే దివాణాశ్రమం కానివ్వండి, అనకాపల్లి మన బాబా గారి మందిరం కానివ్వండి, ఇంకా ఇతరత్ర వివిధ మందిరాలు, నెల్లూరు మందిరం కానీ, గుంటూరు మందిరం కానీ, ఇలా అన్ని మందిరాల గురించి కూడా అందులో వివరంగా రాశారు. ఇప్పుడు మన విజయవాడ కుసుమహరనాథ ఆశ్రమం, దీని పేరు అసలు నందివాడ శేషమ్మ గారు ఏలూరు వాస్తవ్యులైనటువంటి శ్రీ రామరాజు లక్ష్మీ నరసింహం సర్వలక్ష్మి లక్ష్మమ్మ గారు పుత్రిక. ఆవిడనే రాజమండ్రిలో ఉన్నటువంటి జమీందారులు శ్రీ నందివాడ సుబ్రహ్మణ్యం గారి కుమారుడు, సుబ్రహ్మణ్యం గారు అంటే కుమారుడి పేరు కూడా సుబ్రహ్మణ్యం. ఆయనకి 1908లో ఇచ్చి వివాహం చేయడం జరిగింది. నందివాడ శేషమ్మ గారికి 3 కుమారులు కలిగారు. తల్లి సర్వలక్ష్మమ్మ గారు అంటే ఏలూరులో ఉన్నటువంటి తల్లి సర్వలక్ష్మమ్మ గారు గొప్ప కృష్ణ భక్తురాలు, యోగ సాధకురాలు. అందువల్లనే శ్రీమతి నందివాడ శేషమ్మ గారికి కూడా చిన్నతనం నుండే భక్తిభావంతో ఉండేవారు. సంస్కృతం నేర్చుకుని భాగవతాలని నిత్యం పారాయణ చేసుకుంటూ ఉండేవారు. సంస్కృత సంపదలతో ఉన్నటువంటి ఈ కుటుంబానికి దురదృష్టకరమైన చెడు దినాలు ప్రారంభమైనాయి. భర్త ఒక సినిమా హాల్ కట్టించి దానిలో మూకీ సినిమాలు, అప్పట్లో మొదట్లో మగ సినిమాలే వచ్చేవి, తర్వాత సౌండ్ ట్రాక్ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మొదట్లో ఉన్నటువంటి ఆ మూకీ సినిమాలు తీయించి సొమ్ములు కొంచెం ఖర్చు పెట్టేశారు. పెద్ద కుమారులు ఇద్దరు అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించారు. తర్వాత భర్త కూడా చనిపోయారు. ఇక 3వ కుమారుడు 14 ఏళ్ల వయసులోనే భారత భాగవతాలు చదివి తల్లికి అర్థం చెప్పి ఆవిడికి ఎటువంటి విచారము కలగకుండా చూసేవారు. అతను కూడా కొంతకాలానికి అకస్మాత్తుగా చనిపోవడం అనేది జరిగింది. శేషమ్మ గారికి దీంతో మతి చెడి భగవంతుడు లేడు అనే పరిస్థితికి వచ్చారు. ఆ రోజుల్లో టి వీరభద్ర దేవరం అనేటువంటి వారు కర్ణాద మహాప్రభు భక్తుడు. ఆయన కోళ్ళ గ్రామంలో ఉండేటువంటివారు. ఆయన కోళ్ళ గ్రామంలో కుసుమహరనాథ ప్రచారం చేస్తూ ఉండేటువంటివారు. నామ సంకీర్తనలు ప్రతి ఇంట్లో వెళ్ళి వాళ్ళకి హరనాథుల గురించి చెప్పి ఆ సంకీర్తనలు జరిపిస్తూ ఉండేటువంటి వారు. ఆ సమయంలోనే శ్రీమతి శేషమ్మ గారు కోళ్ళ గ్రామంలో తాతగారి ఇంట్లో ఉన్నారు. భగవంతుడు మానవ రూపంలో సోనాముఖలో జన్మించి రాధానగర్ ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆయన భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు అని విని శ్రీమతి శేషమ్మ గారు వారి దర్శనం చేసుకోవాలని, ఆయనే భగవంతుడైతే ఆజన్మాంతం ఆయన సేవ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1927 ఏప్రిల్ నెలలో శ్రీ రామగోపాల్ భట్టాచార్యుడు బిడ్డపూర్ జిల్లాలో ఉన్నటువంటి రాధానగర్ ఆశ్రమ వార్షికోత్సవానికి ప్రభు హరనాథుని ఆహ్వానించారు. దానికి ప్రభువు ఇచ్చేశారు. ఆంధ్ర నుండి దాదాపు 40 మంది భక్తులు ఆ ఉత్సవానికి బయలుదేరి వెళ్ళారు. దీనికి వీరభద్ర దేవర గారు నాయకులుగా ఉండి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వారికి భక్తులలో తీసుకుని వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి భక్తుల్లో ముఖ్యమైన వారు ఆదూరి సత్యనారాయణ గారు, శ్రీ పెండ్యాల సీతారామయ్య గారు, శ్రీ శేషమ్మ గారు అంటే నందివాడ శేషమ్మ గారు మొదలైన వారు ఉన్నారు.
వీరు రాధానగరంలో 3 రోజులు ఉన్నారు. ఆ 3 రోజుల్లోనే ప్రభువు వీరందరి హృదయాలలో ప్రేమామృతంతో నింపేశారు. వీరందరూ పులకితులై ఏకధారగా కన్నీరు కార్చారు. శ్రీమతి నందివారి శేషమ్మ గారు హార్మోనియంపై తాను ప్రభు కరుణాథునిపై రచించిన కీర్తనలను మధురమైన గాత్రంతో పాడి కరుణాథ ప్రభువుకు వినిపించారు. ప్రభువు చాలా సంతోషించారు. ప్రభువు శ్రీమతి శేషమ్మ గారిని బడిమ అని, లింగరాయ శర్మ గారి భార్యని చోటిమ అని పిలిచేవారు. పిలిచి వారిని ఆనందపరిచేవారు. శ్రీమతి శేషమ్మ గారు ఠాకూర్ గారిని అడిగి వారి పాదికలని తెచ్చుకున్నారు. శ్రీమతి శేషమ్మ గారు నగర్ నుండి కోళ్ళ గ్రామానికి వచ్చిన తర్వాత కొంచెం పక్షవాతానికి గురి అయ్యారు. అప్పుడు ప్రభు కరుణాథుని మనసులో తలుచుకొని, స్వామి నీవే భగవంతుని వైపు నాకు దర్శనం ఇవ్వాలి, నీవు దర్శనం ఇచ్చే వరకు నేనేమి తినను అని శపథం చేసి ప్రాయోపదేశం చేసినాను. 18 గంటలలో ప్రభు కరుణాథుడు ధ్రువులకు విష్ణువు సాక్షాత్కరించిన విధంగా శంఖచక్ర గదా పీతాంబరములతో గడ్డము గల విష్ణుమూర్తి రూపంలో దర్శనమిచ్చారు. ఆమె వ్యాధి నెమ్మదిగా తగ్గింది. ఆమెకి ఆరోగ్యం చేకూరిన తర్వాత కాశీ, గయా, హరిద్వారం మరియు కన్యాకుమారి వరకు శ్రీ కుసుమహర లాకెట్ని ధరించి ప్రభునామం స్మరిస్తూ అన్ని యాత్రా స్థలములను దర్శించారు. అన్ని యాత్రా స్థలములలో కూడా బాబా ఫోటోలను పెట్టారు. ఏ యాత్రా స్థలములకు వెళ్ళినా అక్కడ వారికి తాను ముందుగా కబురు పంపకపోయినా కూడా, వారు తనకి పరిచయం కాకపోయినా కూడా ప్రభు భక్తులు వారిని స్టేషన్లోనే కలుసుకుని వారికి ఎటువంటి లోటు రాలేకుండా ఎన్ని రోజులున్నా సకల మర్యాదలు జరుపుతుండేవారు. ఆ మర్యాదలకి భక్తులు చూపే వాత్సల్యముకి శ్రీమతి శేషమ్మ గారు భక్తులయ్యేవారు. ప్రభు కరుణాథుడే భక్తుల రూపంలో తనని గౌరవిస్తూ ప్రేమని వ్యక్తపరుస్తున్నారని ఆవిడ గ్రహించి భావించారు. యాత్రను ముగించుకొని కోళ్ళ గ్రామం చేరిన తర్వాత ప్రభు కరుణాథుని పేరున ఒక ఆశ్రమం నిర్మించుకొని తన శేష జీవితమును ప్రభు నామస్మరణతో గడపాలని నిర్ణయించుకున్నారు. 1933లో కుసుమహరనాథ ఆశ్రమం అనే పేరుతో ఒక భవనమును నిర్మించి వారి అందులో సంకీర్తనల కోసం ఒక హాలు, చిన్న ప్రభు మందిరము స్థాపించారు. బహుశా ఈ మందిరమే అయి ప్రభు మందిరంలో పాదుకలను ప్రతిష్ఠించి నిత్య పూజ చేసేవారు. ఆ ఆశ్రమంలో ప్రతి లక్ష్మీవారం సంకీర్తనం, జన్మోత్సవములకు యాతాహము, రథసప్తమికి లీలా కళ్యాణము జరిపేవారు. ఉత్సవములకు వచ్చే భక్తులకు సకల మర్యాదలతో చక్కని ఆతిథ్యం ఇచ్చేవారు. వీరు శ్రీ కుసుమహరనాథ స్తోత్ర రత్నావళి అనే కీర్తన గ్రంథమును శ్రీ హరనాథుడు అనే పద్యకావ్యాన్ని రచించారు. భక్తులకు వారి అనుభవాలను చెప్తూ, హరనాథుని దివ్య లీలను వివరించి చెప్తూ భక్తులకి ఆనందంలో ముంచేసేవారు. భక్తులను శ్రీమతి శేషమ్మ గారు ప్రభుని సజీవమూర్తిగా చూసి వారి యొక్క కృపా మాధుర్యాన్ని చవి చూసినటువంటి ధన్యజీవి. వృద్ధాప్యంలో ఆశ్రమ నిర్వహణ భారం అవడం వల్ల కష్టంగా ఉండటంతో భగవాన్ శ్రీ కుసుమహరనాథ ప్రేరణ మండలికి సకల హక్కులతో ఇచ్చి 1962లో రిజిస్టర్ చేసినారు. అప్పటి నుండి వివిధ భక్తుల పర్యవేక్షణలో బాబా గారి ప్రేరణతో, వారి ఆదేశాల సంకల్పాలతో, వారి దయా కృపలతో భగవాన్ శ్రీ కుసుమహరనాథ ప్రేమానందులై ప్రస్తుత కమిటీ వారు మన వాయిద్యాల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా అతి చక్కగా జనరంజకంగా నిర్వహిస్తున్నారు. అదంతా కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.